హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 15. వీడు తనని ఏమైనా తిట్టి బాధ పెట్టాడా ఏంటి అనుకుని స్నేహని తన క్యాబిన్లోకి పిలిచాడు ప్రదీప్. లోపలకు వచ్చిన స్నేహ, చెప్పండి సార్ అని తల దించుకునే అడిగింది. ఆ మాటకి ప్రదీప్ సీరియస్గా చూస్తూ, స్నేహ, ఇక్కడ నువ్వు నాకు ఫార్మాలిటీస్తో రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు అని కన్సర్న్తో అడిగాడు ప్రదీప్. ఏం లేదు సార్, నా బాధలు చెప్పుకోవడానికి మీకు నాకు మధ్య ఏమీ మిగల్లేదు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. నేను కావాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. అందరి ప్రేమ కోసం నేను పాకులాడడమే కానీ నా కోసం ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. నా గురించి ఆలోచించడం వల్ల మీకు కూడా అనవసరమైన బాధ తప్ప ఏమీ ఉండదు సార్ అని చెప్తున్నప్పుడు స్నేహ గొంతు బాధతో జీరబోయింది. కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది స్నేహ. తన మాటలు విన్న ప్రదీప్కి స్నేహ ఎందుకో చాలా డీప్గా హర్ట్ అయిందనిపించి తన చేయి పట్టుకుని ఆపాడు ప్రదీప్. వెనక్కి తిరిగిన స్నేహని కాస్త దగ్గరగా తీసుకుంటూ తన కళ్ళు తుడిచి, ఎందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడతావు స్నేహ? నువ్వంటే అందరికీ ఇష్టమే. రుద్ర కోపంలో ఒకవేళ నిన్నేమైనా అంటాడేమో కానీ వాడికి నువ్వంటే ప్రాణం. మీ అమ్మ తర్వాత అంతగా లవ్ చేసేది నిన్నే. వాడిని అర్థం చేసుకో, అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఏడవకు అని లాలనగా చెప్తాడు ప్రదీప్. మీరు నన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెప్తున్నారు, అంతేకాని నిజానికి నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, ఆఖరికి మీకు కూడా అంది విసురుగా. మన మధ్య ఆ టాపిక్ వద్దు స్నేహ అని ప్రదీప్ అంటుంటే స్నేహ కోపంగా అతని వైపు చూసి తన షర్ట్ కాలర్ పట్టుకుంటూ, ఎందుకు వద్దు? నేను దురదృష్టవంతురాలిని అనే కదా. నా దగ్గరుంటే నువ్వు సంతోషంగా ఉండవని నువ్వు కూడా నేను ప్రపోజ్ చేసి నా మనసులో మాట చెప్తే దూరం పెట్టావు. ఎక్కడ నువ్వు కూడా నష్టపోతావనే భయంతోనే కదా. అందుకే అంటున్నాను, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, నేనెవ్వరికీ అక్కర్లేదు. మధ్యలో నన్ను ఏమార్చడానికి ఇలాంటి మాటలు చెప్పకండి అంది స్నేహ కోపంగా. ప్రదీప్ స్నేహ కళ్ళలోకి చూసి బాధగా, అలా అని నువ్వు చెప్పుకుంటే ఎలా స్నేహ? నాకు నీ మీద లవ్ ఫీలింగ్స్ లేవన్నాను కానీ నువ్వంటే ఇష్టం లేదనట్లేదు కదా. ప్రేమ వేరు, ఇష్టం వేరు, అర్థం చేసుకో స్నేహ అన్నాడు ప్రదీప్ బ్రతిమాలుతూ. ఇష్టంతోనే ప్రేమ మొదలవుతుందని నీకు కూడా తెలుసు. నా మీద నీకు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను ఒప్పుకోవడానికి కూడా నీకు ఇష్టం లేదు అని నువ్వు అంటుంటేనే నాకు అర్థమైంది. ఇక వదిలేయండి, నేనెవ్వరికీ అవసరం లేదని నాకు ఈరోజు బాగా క్లియర్గా అర్థమైంది అంటూ బాధ ఎక్కువైన స్నేహ మోకాళ్ళ మీద జారిపోయి అరచేతుల్లో మొహం దాచుకుని ఒక్కసారిగా బరస్ట్ అయిందామె. స్నేహ అంతగా ఏడుస్తుంటే ప్రదీప్ మనసు ద్రవించిపోయింది. అతను కూడా స్నేహ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని, ప్లీజ్ స్నేహ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుంది, ఏడవకు ప్లీజ్ మా అంటూ తన కన్నీళ్లు తుడవపోతుంటే అతని చేతిని పక్కకు తోసి గట్టిగా హత్తుకుంది ప్రదీప్ని స్నేహ. నాకు నువ్వు కావాలి ప్రదీప్, నీ ప్రేమ కావాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే భర్తగా ఊహించుకుంటూ పెరిగాను. నువ్వు నన్ను కాదంటుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ ఉన్నట్టుండి అతనికి దూరం జరిగి పైకి లేచిన స్నేహ, సారీ, నిన్ను ప్రేమించమని నేను ఇక ఎప్పుడూ అడగలే. మీరందరూ హ్యాపీగా ఉండండి అని చెప్పి తన కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది స్నేహ. స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు ప్రదీప్. తన గుండెల మీదున్న స్నేహ కన్నీటి తడిని తడుముకుంటూ, ఎందుకు స్నేహ, నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ? నేనేం చేశాను నీకోసం? ఎప్పుడూ ప్రేమగా కూడా మాట్లాడలేదు కదా నీతో. నా మీద ఎందుకంత ప్రేమని పెంచుకున్నావు? నీ స్టేటస్కి నేను సరిపోనని తెలిసి కూడా ఆశపడడం ఆకాశానికి నిచ్చెన వేసినట్టే అవుతుంది. మీ అన్నయ్య మంచితనంతో నన్ను తన ఆఫీస్లో తనతో సమానంగా ట్రీట్ చేస్తాడు. నా పైన అంత నమ్మకం పెట్టుకున్నాడు రుద్ర. తన దగ్గర నేను ఎంత ఫ్రీగా అయినా ఉండగలను. వాడి ఇంట్లోకి ఏ రెస్ట్రిక్షన్ లేకుండా
ఎప్పుడైనా వెళ్ళగలను. కానీ నాకు నా హద్దులు తెలుసు కదా. మేడల్లో పుట్టి పెరిగిన నువ్వు నాలాంటి మిడిల్ క్లాస్ వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకలేవు స్నేహ. కానీ నీ కన్నీళ్ళని చూస్తుంటే, అందుకు నేను కారణమని తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. ఐఎమ్ సారీ రా. ఏం చేస్తే నీ మనసులో నా మీద ప్రేమ చచ్చిపోతుంది స్నేహ అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అనుకున్నాడు ప్రదీప్. అనుకోకుండా మానిటర్లో ప్రదీప్ క్యాబిన్ ఫుటేజ్ చూసిన రుద్రకి వాళ్ళిద్దరి మధ్య జరిగేది చూసి షాక్ అయ్యాడు. వాళ్ళ మాటలు వినపడలేదు, కానీ స్నేహ ఏడుస్తూ వెళ్ళిపోవడంతో రుద్రకి విషయం అర్థమైంది. వెంటనే ప్రదీప్ మీద కూడా చాలా కోపం వచ్చింది. కానీ అప్పుడే అడగాలనుకోలేదు. అందుకే సైలెంట్గా ఉండిపోయాడు రుద్ర. స్నేహ వెళ్ళిపోయిన తర్వాత ప్రదీప్ చైర్లో కూలబడి నొసలు రుద్దుకుంటూ, ఎందుకు స్నేహ అందని దానికోసం అనవసరంగా ఆశలు పెంచుకుని అది అందలేదని నువ్వు ఏడుస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా బాధని మిగిలిస్తావు. నా మీద ఎందుకు నీకు ఆ ఫీలింగ్ కలిగిందో, కానీ ఆ విషయం రుద్రకి తెలిస్తే వాడికి నా మొహం ఎలా చూపించేది అని బాధపడ్డాడు ప్రదీప్. స్నేహ కూడా అక్కడి నుండి నేరుగా వాష్రూమ్ సైడ్ వెళ్ళి వాష్రూమ్ డోర్కి ఆనుకుని గట్టిగా ఏడ్చేసింది. ఎంతకీ తను బయటకి రాకపోవడంతో చూసిన ఒక ఎంప్లాయ్ డోర్ తడుతూ, హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్, ఆర్ యూ ఓకే అంది కన్సర్న్తో. కళ్ళు తుడుచుకుని తన బాధ గొంతులో తెలియకుండా, యా ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్ యర్ అంటూ సమాధానం చెప్పి తన మొహం కడుక్కుని బయటకు వచ్చింది స్నేహ. నైట్ రుద్ర చాలా లేట్గా ఇంటికొచ్చాడు. శివాని కాసేపు వెయిట్ చేసి అతడు రాడనుకుని అవుట్ హౌస్కి వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి బన్నీతో హ్యాపీగా నిద్రపోయింది. ఇంటికి వచ్చిన రుద్రకి ఎవరూ కనపడకపోవడంతో విరక్తిగా అనిపించింది. హాల్లో పెద్ద సైజులో ఉన్న తల్లి ఫోటో వంక చూసి నాకంటూ ఎదురు చూసేవాళ్ళు లేరనే ఆవేదన మనసులోనే అదిమిపెట్టి తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి పడుకోబోతూ తన ఎదురుగా టేబుల్ మీద ప్లేట్, దానికి ఒక స్లిప్ ఉండడంతో ఏంటా అని తీసి చూశాడు రుద్ర. ప్లేట్లో చిన్న హాట్ ప్యాక్తో అన్నం, కూరలు, కప్లతో సర్ది ఉంది. ఆ స్లిప్లో, రుద్ర సార్, ఈ భోజనం మీకోసమే, తినకుండా పడుకోకండి, అలా పడుకుంటే దేవుడికి కోపం వస్తుందంట మా అమ్మ చెప్పేది అని శివాని రాసిన స్లిప్ చూడగానే రుద్ర పెదవులు తెలియకుండానే చిన్నగా విచ్చుకున్నాయి. నిజానికి ఇప్పుడు రుద్రకి ఆకలిగానే ఉంది. ఆఫీస్లో వర్క్ వల్ల ప్లస్ స్నేహని బాధ పెట్టాననే రీజన్తో లంచ్ చేయాలనిపించక స్కిప్ చేశాడు. తను వస్తే తన కోసం శివాని వెయిట్ చేస్తూ ఉండాలని అతడి మనసులో ఏదో మూల చిన్నాస. తను కనపడక డల్ అయిన అతడు ఇప్పుడు ఆమె తన కోసం ఆలోచించి ఇక్కడ భోజనం తెచ్చి పెట్టడం చూసి ఆనందంతో ఏమీ ఆలోచించకుండా హ్యాండ్ వాష్ చేసుకొచ్చి గబగబా తిన్నాడు రుద్ర. తిన్న వెంటనే పడుకోకూడదని కాసేపు వాక్ చేయడానికని గార్డెన్లోకి వెళ్ళాడు. వాకింగ్ అనేది అతని మనసుని అతనే ఏమార్చుకోవడానికి అని చెప్పాలి. నిజానికి అతడికి శివానీని, బన్నీని చూడాలని మిడ్ నైట్ అని కూడా లేకుండా మనసు పీకుతుంది. అందుకే కారణం వెతికి పెట్టుకుని వెళ్ళాడు రుద్ర. ఒక రౌండ్ తిరిగిన తర్వాత అటు ఇటు చూసి ఎవరూ మెలకువగా లేరని కన్ఫర్మ్ చేసుకుని అవుట్ హౌస్ సైడ్కి వెళ్ళాడు రుద్ర. రూమ్లో బెడ్పై శివాని చేతి మీద తల పెట్టుకుని ఆమె గుండెల్లో తలని హత్తుకుని క్యూట్గా నిద్రపోతున్న బన్నీ చుట్టూ చేయి వేసి హత్తుకుని పట్టుకుని నిద్రపోతున్న శివానీని విండో నుండి చూస్తూ, ఎందుకే మీ మీద నాకు రోజు రోజుకి ఏదో బంధం బలపడి మీరు నాకు కావాలి అనిపిస్తుంది. మీ ఇద్దరూ అలా పడుకుని ఉంటే మీ మధ్యలో నేనుండాలి అనే ఆలోచన కలుగుతుంది. నువ్వు నా లైఫ్లోకి రాకముందు నేను ఇలా లేను. హ్యాపీగా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేవాడిని. అసలు ఇంటి మీద ధ్యాస లేకుండా బ్రతికేవాడిని.
కానీ ఏమని నువ్వు నా కంట్లో పడ్డావో అప్పటి నుండి నాకే తెలియకుండా నిన్ను నా దగ్గర పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఈ ఫీలింగ్ నాకు నచ్చడం లేదు. ఒకరి కోసం నేను ఆలోచించడం అస్సలు నచ్చడం లేదు. ఇలాగే గతంలో ఒకరి కోసం అనుకున్న నాకు మోసాన్ని మిగిల్చింది. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే మోసం ఎదురైతే అనుకోగానే ఆ ఊహ కాసేపు రుద్రని స్థిమితంగా ఉండనీయలేదు. అలా అని శివానీని పెట్టాలని అనిపించడం లేదు. ఈ సంఘర్షణలో చాలాసేపు రుద్ర వాళ్ళని అలాగే చూస్తూ గడిపేశాడు. శివాని నిద్రలో మరో సైడ్ అంటే రుద్ర ఉన్న సైడ్ తిరగగానే తను కట్టుకున్న చీర బయట స్థానభ్రంశం చెంది తన ఎద పొంగులతో పాటు తన అందమైన నాభి కూడా కనబడుతూ రుద్ర చూపుని అక్కడే లాక్ చేశాయి. తనని అలా చూడడం తప్పని ఒక పక్క తన మైండ్ హెచ్చరించినా మనసు అక్కడి నుండి రానని మారం చేస్తుంది. తనని చూసే కొద్దీ రుద్రకి కోరిక లేచి కూర్చోగా మరోవైపు మెదడులో అంతకుముందు శివాని పైన కలిగిన డౌట్ మరోసారి రైజ్ అయింది. తన కడుపు పైన బిడ్డని మోసం చేసిన ఆనవాళ్ళు లేవు. ఇది సాధ్యమేనా? అలా ఎలా జరుగుతుంది? అంతకు ముందు రోజు తను శివానీని బన్నీ విషయం అడిగినప్పుడు తను మండించుకుని చించుకుని మరీ అరిచి చెప్పడం గుర్తుకు వచ్చి, నీ విషయంలో నాకు చాలా పెద్ద ఫజిల్లా ఉన్నాయే, కానీ వాడిని మాత్రం దూరం చేసుకోవాలనిపించడం లేదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలంటూ తన అందాలను చూస్తూ నిట్టూర్చి, నువ్వు చూపించాలనుకోకుండానే నీ అందాలన్నీ నా ముందు పరిచి నన్ను ఇలా చేయడం ఏం బాగోలేదే. ఇప్పుడు నేనేం చేసి ఈ ఫీలింగ్స్ తగ్గించుకోనంటూ తన గుండెల మీద చేత్తో రాసుకుంటున్న రుద్ర ఇక నా వల్ల కాదు అని అడుగు ముందుకు వేసినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి, నిన్ను నేను తప్ప ఎవరు ఇలా చూడకూడదు, పొరపాటున కూడా అంటూ ఆ విండోని క్లోజ్ చేసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు. నేరుగా రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో దూరి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు రుద్ర. చల్లని నీళ్లు ఒంటి మీద పడి బాడీలో రేగిన వేడిని తగ్గించింది. కాసేపటికి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు రుద్ర. అవును, ఆ కౌశల్ గడు దీంతో మళ్ళీ మాట్లాడలేదు కదా. రేపు వాడి గురించి ఏం చేశాడో ఆ ప్రదీప్ గారిని అడగాలి. శివ, నువ్వు కానీ ఈసారి వాడితో కనబడ్డావా అక్కడే వాడి ముందే నీకు లిప్ కిస్ ఇచ్చేసి నువ్వు నా దానివని వాడికి అర్థమయ్యేది చేస్తాను అని అనుకోగానే తను శివానీని కౌశల్ ఎదురుగా కిస్ చేసినప్పుడు తను బిగుసుకుపోవడం గుర్తొచ్చి రుద్ర నవ్వుకుంటూ, అసలు దీనికి ఇప్పటిదాకా ముద్దు పెట్టుకున్న అనుభవమే లేకపోతే ఇక బన్నీని ఎలా కన్నది అని అతనిలో అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి. రుద్ర లేచి కూర్చుని తల పట్టుకుని, ఒసే శివా, అసలు నన్ను ఏం చేయాలని నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు? లేదు, దీనికి కూడా ఓ సొల్యూషన్ తీసుకురావాలి. బన్నీ ఎవరనే విషయం దాని నోటితోనే నిజం చెప్పేలా చేయాలి అనుకుంటూ నిద్ర కోసం నానా తంటాలు పడి ఏ తెల్లవారుజామునో నిద్రపోయాడు పాపం రుద్ర. గుడ్ మార్నింగ్ సార్ అన్న శివాని వాయిస్కి కష్టంగా కళ్ళు తెరిచిన రుద్ర తనని చూసి నిద్రలో లాగినట్టు తన చేతిని పట్టి లాగి బెడ్ మీద పడిన శివానీని హత్తుకుని తన గుండెల మీద తల పెట్టుకుని పడుకుని ఆమెని కదలకుండా అలాగే పడుకున్నాడు రుద్ర. అతడు లాగడమే వెళ్ళి బెడ్ మీద పడి అది పక్కన పడిన శివాని, సార్ వదలండి అంటూ లేవబోతే రుద్ర తనకి ఆ అవకాశం లేకుండా పట్టుకుని తన మీద పడుకోవడంతో శివాని బాడీ షివర్ అవుతూ మాట గొంతు దాటి బయటకి రాలేదు పాపం శివానికి. రుద్ర మాత్రం నైట్ తను పొందలేకపోయానే అని పడ్డ బాధ తీరేలా ఆమె గుండెల మీద పడుకుని కాసేపు తన మనసుని సంతృప్తిపరుచుకున్నాడు. శివాని రుద్ర నుండి విడిపించుకోవడానికి పడుతున్న పాటలు చూసి లోపలే నవ్వుకుని, ఏయ్ కదలకు అని కళ్ళు మూసుకునే కసిరి తనని మరింత దగ్గరగా అదుముకుని తన నడుముని పట్టి తన పైన ఒక కాలు వేసి మరీ పట్టుకున్నాడు రుద్ర. డైరెక్ట్గా
రుద్ర చేయి తన నడుముని తాకుతుంటే రకరకాలుగా ఉంది శివానికి. ఇప్పుడు కాలు కూడా వేయడంతో సార్ అని కాస్త గట్టిగా అరిచి రుద్రని కళ్ళు తెరిచేలా చేసింది శివాని. కళ్ళు తెరిచిన రుద్ర, ఏయ్ ఏంటే కాకిలా నా చెవిలో అరుస్తావు అంటూ ఏం తెలియని వాడిలా తన మీద నుండి లేచి అప్పుడే గమనించిన వాడిలా, నువ్వు నా బెడ్ మీద ఏం చేస్తున్నావు అని సీరియస్నెస్ నటించాడు రుద్ర. శివాని పిచ్చి కోపంతో, పాపమని కాఫీ ఇచ్చి నిద్ర లేపిన పాపానికి నన్ను మీ కింద వేసి అప్పుడే నలిపినట్టు నలిపి పచ్చడి చేసిందే కాక నన్ను అడుగుతున్నారా అని గయ్యిమంది శివాని. రుద్రమొహం సీరియస్గా పెట్టి, ఏంటే నోర్లేస్తుంది అంటూ ఒక ఐబ్రో పైకి లేచి, నిద్రలో లాగుంటాను, నువ్వప్పుడు అరవాలి కానీ ఇప్పుడు అరుస్తున్నావేంటి అంటూ శివాని తెచ్చిన కాఫీ తీసుకుని తాగుతూ, నైట్ నా కోసం భోజనం పెట్టినందుకు థ్యాంక్స్. నీకు బుర్ర లేనట్టే మనసు కూడా లేదనుకున్నాను కానీ కాస్త ఎదుటి మనిషి మీద జాలి అనే పదార్థం ఉందని అర్థమైంది అంటూ కాఫీ ఖాళీ చేసి కప్ పక్కన పెడుతూ, నేను స్నానం చేసి వచ్చేసరికి బెడ్ సర్ది నా డ్రెస్ తీసిపెట్టు అని ఆర్డర్ వేసి టవల్ తీసుకుని చక్కగా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. శివాని మాత్రం అతడి వాగ్దాడికి నోరు తెరిచి కప్పలా చూస్తూ, నేను విన్నది నిజమేనా, ఇతగాడు నన్ను పొగిడాడా లేదంటే తిట్టాడా అని అయోమయంగా అనుకుంటూ ఆ కన్ఫ్యూజన్లోని బెడ్ని నీట్గా సర్దేసి వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో ఉన్న రుద్ర డ్రెస్లను చూసి, దేవుడా ఇన్నున్నాయేంటి, షాప్లో అమ్మేవాళ్ళు పెట్టినట్టు నింపేశాడు అనుకుంటూ అందులో తనకు నచ్చిన కలర్ షూట్ తీసి బయట పెట్టి దానికి మ్యాచింగ్ టై బెల్ట్తో పాటు వాచ్ కూడా పెట్టి పర్ఫెక్ట్ అనుకుని వెనక్కి తిరిగేసరికి టవల్ నడుముకు చుట్టుకుని తల స్నానం చేసి వచ్చిన రుద్ర తన పక్కన నిలబడి ఒక టవల్ తన మీదకి విసిరి, నా తల తొడవవే అంటూ బెడ్ మీద కూర్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.